ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాల అర్హత కోసం లబ్ధిదారుడి పేరుపై 4 చక్రాల వాహనం ఉండకూడదు. అయితే వాహనాన్ని విక్రయించి కొనుగోలుదారుడి పేరుపై పూర్తిగా బదిలీ చేసినప్పటికీ ఆర్టీఏ అధికారులు సంబంధిత రికార్డులను నవీకరించి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ మార్పులు పరిగణలోనికి తీసుకోకపోవడంతో లబ్ధిదారులు పథకాల నుంచి అనర్హులుగా చూపబడుతున్నారని తెలిపారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఏర్పడే పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన మార్గాని వసంత్ కుమార్ అలియాస్ ఆనంద్ ఆరోగ్య సమస్యలు, వయోభారం కారణంగా తన పాత కారును విక్రయించారు. అనంతరం ఆ వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి పేరుపై పూర్తిగా బదిలీ అయినట్లు ఆర్టీఏ అధికారులు క్లియరెన్స్ లేఖ జారీ చేశారు. ఆ పత్రాలను స్థానిక సచివాలయంలో సమర్పించినప్పటికీ అధికారులు వాటిని ధృవీకరించకపోవడంతో ఆయనకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని తెలిపారు. ఈ అంశాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిపించి పూర్తి వివరాలు పరిశీలించి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ, వెన్నా సత్యనారాయణ, వల్లూరి వీర వెంకట చౌదరి, నార్గాని వసంత్ కుమార్, బూసిం వైవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.